అందరూ నమస్కారం. వినాయక పత్రిలో ఇదొకటి జమ్మి పత్రం, జమ్మి చెట్టు, జమ్మి పత్రి. సెమీ పత్రం పూజ చేయమంటాం. సెమీ అంటే జమ్మి చెట్టు అనమాట. సంస్కృతంలో సెమీ అంటే తెలుగులో జమ్మి చెట్టు. జమ్మి చెట్టుకి ఒక విశేషం ఏంటంటే పురాణాల్లో చెప్తారు, జమ్మి చెట్టుపై అర్జునుడు బాణాలు దాచుకున్నారని, పాండవులు దాచుకున్నారని. అయితే బాణాలు అంటే జమ్మి చెట్టు మీద ఏం దాచుకున్నారు, ఎక్కడైనా దాచుకోవచ్చు కదా. చూడండి, అప్పటికి కూడా సైన్స్ తెలుసు. ఎందుకంటే జమ్మి చెట్టు మీద ఇనప మొక్క తుప్పట్టదు ఎన్ని సంవత్సరాలైనా. అలాగే దీనికి గ్రహణాలు, పిడుగులు నుంచి దీన్ని చెల్లించదు. గ్రహణాల ఎఫెక్ట్ దీనికి ఉండదు. దహన సంస్కారం అయిపోయిన తర్వాత హస్తికల్ని మనం పులి నదిలో కలపడం మనకు అలవాటు. గోదావరి, కృష్ణ, లేదంటే అందరి కాశీ, గంగా నదిలో కలపాలనేది అందరి కోరిక. యాక్చువల్గా అయితే కాశీలో చనిపోవడం అనేది చాలామంది కోరుకుండే పూర్వం. కానీ అంటే గంగా నదిలో కలపడం అనేది ఒక మనకి హిందూ సాంప్రదాయం. సో అవి తీసుకెళ్ళడానికి వెంటనే అవ్వవచ్చు, కొంతకాలం టైం పట్టచ్చు, ఎక్కడి నుంచి వెళ్ళాలి కదా. అప్పుడు ఏంటంటే అవి హస్తికలు ఏంటంటే చెప్తారు, గ్రహణం, అప్పుడు గ్రహణం వస్తే ఈ హస్తికలు పనిచేయవని చెప్తారన్నమాట. అందుకేం చేస్తారంటే ఈ హస్తికల్ని జమ్మి చెట్టుకి ఏలకడతారన్నమాట, లేదా జమ్మి చెట్టు కింద పెడతారన్నమాట. పెడితే ఎప్పుడైనా వాళ్ళు కాశీ తీసుకెళ్ళి కలపచ్చు అనమాట, అప్పుడు దాకా పవిత్రంగా ఉంటాయని. అలా జమ్మి చెట్టుకి చాలా శాస్త్రీయంగా చూసి చాలా ఉంటాయి. కానీ దసరాకు మనం జమ్మి చెట్టుని పూజిస్తాం, అమ్మవారు ప్రత్యేకంగా పాపాలు పోతాయని. దానికి ఒక మంత్రం కూడా ఉంటుంది, తిరుగుతాం. సో ఏది ఏమైనప్పటికీ వినాయక పత్రిలో 21 పత్రిలో ఇదొక పత్రి అన్నమాట. అంటే సో దీని ఔషధ గుణాలు ఏంటంటే గర్భస్రావం. చాలామందికి ప్రెగ్నెన్సీ వస్తుంటుంది, పోతుంటుంది. అంటే గర్భం దాలుస్తారు, అబార్షన్ అయిపోతుంటుంది, ఏదో కారణం చేత అబార్షన్స్ అయిపోతుంటాయి. అలా అయిపోయే వాళ్ళకి ఏం చేసేవారంటే పూర్వం దీని పువ్వులతో కూర వండి పెట్టేవారు అన్నమాట. దీని పువ్వులతో కూర వండి పెడితే మామూలు కూరలాగే తోటకూర కూర ఎలా ఉంటుందో అలాగే వండి పెట్టేవారు ఒకసారి. పెడితే ఇంకా గర్భస్రావం జరిగేది కాదు. అలా గర్భం నిలబడడం, పిల్లలు పడడం జరిగేది అనమాట. అండి అలా ఇప్పుడు కూడా మనకు తినచ్చు, ఏమీ ఇది కాదు. మామూలుగా ఏంటంటే కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ పువ్వులు, కాయలు, దీని పళ్ళు అన్నీ కూరగా తింటారన్నమాట. అంటే ఈ రొట్ట అంతా పశువులకి మేతగా ఉంటుంది. కొన్ని చోట్ల, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని రాష్ట్రాల్లో ఇది కల్పవృక్షం అని పిలుస్తారన్నమాట. అంటే ఈ చెట్టు పొలంలో ఉంటేనంటే పొలం బాగా పండుద్దట. వాళ్ళ పొలాల్లో ఒక చెట్టు ఉంటే ఆ పొలం అంతా అంటే భూమిని, వాతావరణాన్ని రక్షించగలదన్నమాట. అంత ప్లాంట్, మంచి ప్లాంట్. ఈ చెట్టు కింద, ఈ చెట్టు చుట్టూ ఉండే పంటలు బాగా పండుతాయి అన్నమాట, ఎక్కువ ఆదాయాన్ని ఇస్తాయట. అలా ఏంటంటే అందుకని ఎక్కువ పొలాల్లో జమ్మి చెట్లు వేసుకుంటారు. అలా ఏంటంటే మనకి ఏదైతే వృక్షం మనకి బాగా, ఏ వృక్షం అయితే బాగా ఉపయోగపడుతుందో దాన్ని మనం ఒక దేవతగా కొలుస్తాం అన్నమాట. ఎందుకంటే ఆ కొలిస్తే మనం కొట్టేం కదా. ఇప్పుడు ఒక పొలంలో ఒక జమ్మి చెట్టు వేసి అమ్మవారిని పెట్టామనుకోండి, ఇంకా చెట్టప్పటికి కొట్టం. అలాగా చెట్టుని పవిత్రంగా చూసుకుంటాం. అంటే ప్రతి చెట్టుని మనం పవిత్రంగా చూసుకుంటే ఆ చెట్టు నుంచి మనకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. మనం ఇండైరెక్ట్గా అది ఎంతో మన మీద పనిచేస్తూ ఉంటాం. అందుకని అలా మనకి దేవతా వృక్షాలని, ఈ వేప చెట్లని, ఈ జమ్మి చెట్లని, రావి చెట్లని అమ్మవారుగా మనకి పెట్టుకుని గ్రామంలో కనీసం ఒక చెట్టు అయినా కాపాడేవారు అనమాట. అలాగే ఆ జమ్మి చెట్టు వల్ల గర్భస్రావాలు అవ్వకుండా ఆ జమ్మి పువ్వుల కూర తింటే ఒక్కసారి తింటే చాలు. అలాగే అస్మాన్ తినకండి, తేడా చేస్తుంది. ఒకసారి తింటే చాలు, గర్భస్రావం కాకుండా ఉంటుంది, గర్భం నిలబడుతూ ఉంటుంది సార్. ఇది మామూలుగా దేవకాంచనంలో తెలుపు, ఎరుపు రెండు ఉంటాయి. ఈ తెలుపు శ్రేష్టం ఉంటుంది. తెల్ల పువ్వులు, చిన్న పువ్వులు ఉంటాయి. మనకి పార్కుల్లో కూడా ఈ చెట్లు కనిపిస్తుంటాయి మనకి. మీకు దేవకాంచనం కొడితే పువ్వులు అయినా మంచి మొక్కలు కనిపిస్తాయి. ఇందులో తెలుపు, ఎరుపు రంగు పువ్వులతో ఉంటాయి దేవకాంచనం. ఈ దేవకాంచనాన్ని గండలీపత్రం అని పిలుస్తారు. గండలీపత్రంలో అంటే చాలా చోట్ల ఏనుగు చెవిచామని, లేకపోతే భృంగరాజ అలాంటివి వాడుతుంటారు పత్రిలో. అని గండకీ పత్రం లేదా లతాదోర్వ అని గరిక లాంటిదే ఒక గరిక ఉంటుంది అనమాట. అంటే అది ఇలాగా ప్రతి కనుక దగ్గర పుష్పంలా వచ్చి ఉంటుంది. అది అంతరించిపోయింది, చాలా రేరు, ఎక్కడ దొరకట్లేదు, అక్కడక్కడ ఉంటుంది. అది మహారాష్ట్ర లాంటి ప్రాంతంలో గండకీ పత్రం అంటే
ఆ గరికను వాడతారన్నమాట. అంటే ఒక్కొక్క ప్రాంతంలో గండకి పత్రం దగ్గర మాత్రం ఒక క్లారిటీ అందరూ అంటే ఒకరు బృంగరాజ వాడతారు, ఒకరి దేవకాంచన వాడతారు, ఇంకో చోట ఆ గరిక వాడతారు, గండలి పత్రం. అసలు ఒరిజినల్గా అయితే గండలి పత్రం అదే ఆ తీగలా ఉన్న గరిక, తీగ గరిక అనమాట. అలా అది ఇలా వచ్చి ఆ కనుపు దగ్గర ఎక్కడైతే వేర్లు వచ్చాయో ఆ పైన ఇలా పుష్పంలా వస్తామండి. అలా అది గరిక అనమాట. అది గండలి పత్రం అని పిలుస్తారు. కొంతమంది ఏనుగు చెవి చామని దాన్ని పిలుస్తారు. అయితే ఇందులో ఈ గండకి పత్రం తెల్ల పువ్వులు ఉన్నాయనుకోండి, తెల్ల పువ్వులు ఎండబెట్టి పొడి చేసుకొని మనం ఉంచుకొని ఈ వైట్ డిశ్చార్జ్ అంటే తెల్ల కుసుమ అంటారు. కుసుమ వ్యాధి అంటే వైట్ డిశ్చార్జ్ అనమాట, తెల్లబట్ట. అది మనం వైట్ డిశ్చార్జ్ అంటాం. అది ఎక్కువ పోతున్న వాళ్ళు నీరసంగా ఎనిపోయి సన్నగా అయిపోతారు, నీరసపడిపోతారు అనమాట. వాళ్ళకి ఆ తెల్ల పువ్వుల చూర్ణం తేనెలో కలిపి రోజు చిటికెడు పొడి, తెల్ల పువ్వులు ఒక 100 గ్రాముల పొడి చేసుకుంచుకొని ఆ పొడి ఒక పావు చెంచా పొడి, ఒక చెంచా బెల్లంలో కలిపి ఉండలా చేసి తినేయడమే. ఒక 40 రోజులు మండలం పాటు తింటే ఆ వైట్ డిశ్చార్జ్ సమస్య శాశ్వతంగా పోద్ది అనమాట. అలా తెల్ల పువ్వులు వైట్ డిశ్చార్జ్కి తెల్ల పువ్వుల పొడి బెల్లంతో తీసుకుంటే ఒక 40 రోజుల పాటు తీసుకుంటే వైట్ డిశ్చార్జ్ సమస్య శాశ్వతంగా పోద్ది, మన లైఫ్లో మళ్ళీ రాదనమాట అండి. ఓకే, నమస్కారం.